రైట్గా బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు సహా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. భేటీలో భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. ఇక సాగునీటి కోసం జల సాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. పోలవరం నల్లమల సాగర్ లింకు పేరుతో ఏపీ కుట్రపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ సర్కారుపై పోరాటానికి పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు హైదరాబాద్ తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్ కు బీఆర్ఎస్ లీడర్లు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు సహా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. భేటీలో భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. సాగునీటి కోసం జలసాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. పోలవరం నల్లమల సాగర్ లింకు పేరుతో ఏపీ కుట్రపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ సర్కారుపై పోరాటానికి పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు హైదరాబాద్ తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్ కు బీఆర్ఎస్ లీడర్లు ఘన స్వాగతం పలికారు. రైట్గా ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? మాధురి, కొద్దిసేపటి క్రితమే మీటింగ్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ ఎల్పీ మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం. అటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇంకొక వైపు ఏమో పార్టీ కార్యవర్గ సభ్యులు, వీళ్ళందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ముందుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ తర్వాత మండలి పక్ష నేత మహసూనాచారి కూడా మాట్లాడతారు. ఆ తర్వాత కేసీఆర్ మాట్లాడతారు. సో కేసీఆర్ ఈరోజు ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఒక 4-5 అంశాలు ఉన్నప్పటికీ ఒక 3 ఎజెండాలు మనం చెప్పుకోవచ్చు. అందులో ఒకటి ఏంటంటే, కృష్ణా, గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్లో కట్టేటువంటి ప్రాజెక్టులకు అక్రమంగా మన వాటాని, అంటే తెలంగాణ రాష్ట్ర నీటి వాటాని తరలించకపోతున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒకటి, పోలవరం నుంచి నల్లమల్ల సాగర్కు సేమ్ టైంలో కృష్ణా, అంటే పోలవరం ఏమో గోదావరి నుంచి, మళ్ళీ ఇంకొక వైపు కృష్ణా వాటర్ ఏమో శ్రీశైలం నుంచి డైరెక్ట్గా నల్లమల్ల సాగర్కు వెళ్ళే విధంగా ఈ 2 లింక్ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో వాటి వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగబోతుంది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పెద్ద సీరియస్గా దృష్టి పెట్టట్లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో ఏపీకి సహకరిస్తుంది అనేది ప్రధాన ఆరోపణ. బీఆర్ఎస్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుంది. సో పోలవరం పేరుతోటి ప్రాజెక్టులను విస్తరిస్తుంది. తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్రమంగా వాడుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మా కేటాయింపులు మాకు ఉండాలనేది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది. ఇక ఈ అంశం మీద కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. అవసరమైతే దీనికోసం ఒక కార్యాచరణ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది. మరోవైపు 91 టీఎంసీలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కృష్ణాలో పాలమూరు, రంగారెడ్డికి ఇప్పుడు అది 45 టీఎంసీలకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర ఒప్పుకున్నదనేది బీఆర్ఎస్ ఆరోపణ. సో దీనికి సంబంధించి ఇంకొక కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే మహబూబ్నగర్లో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ పిలుపునిస్తారనేది మనకున్నటువంటి సమాచారం. సో ఇట్లా దీని మీద ఈ 2 అంశాలతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం, ఇంకొక వైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, రానున్నటువంటి ఎన్నికలు, వీటన్నిటి మీద ఒక ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేది బీఆర్ఎస్ అనుకుంటుంది. మరి సాయంత్రం 5-6 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ప్రకటించేటువంటి అవకాశం ఉంది.